వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫిల్టర్ డైరీస్ 2nd February 2026. సో ఏంటి ఇవాళ డైరీ? ఇవాళ డైరీ ఏంటో తెలుసా? హ్యాపీనెస్. ఏదైనా పని మనం మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తామంటే ఆ పని మనకి హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి. అది కొంతమంది చదవడం, ఇంకొంతమందికి డ్యాన్స్, ఇంకొంతమందికి గేమ్స్, ఇంకొంతమందికి ఇలా వీడియోస్ తీయడం. వాళ్ళకి అదొక రకమైన డోపమైన్ ట్రిగర్ చేస్తుంది. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. యాక్చువల్లీ రైట్ చేయాల్సిన పని ఏంటిది? చదువుకోవాలని. యాక్చువల్లీ ఈ రోజు నుంచి మనం చదువుకుందాం యాక్చువల్లీ షెడ్యూల్ పెట్టుకొని మరి స్టార్ట్ చేస్తాను ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసిన ఒక 45 మినిట్స్కి కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందనమాట. ఏంట్రా ఇది అని నాకు అనిపించింది. ఇలా మీతో మాట్లాడడం అంటే గంటలు గంటలు కూడా మాట్లాడచ్చు, బికాజ్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. కానీ అలా స్టడీ చేస్తున్నప్పుడు మాత్రం హ్యాపీ అనిపించలేదు అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా. మైండ్లో మొత్తం మనం ఇంత డస్ట్ అండ్ గార్బేజ్ పెట్టుకున్న తర్వాత స్టడీ లేకపోతుంది సడన్గా, దానికి టైం పడుతుంది. సో మెల్లమెల్లగా ఏం చేయాలంటే ఈ స్టడీ అదే మన డోపమైన్ అవ్వాలి, అప్పుడే మనం చదవగలం. యాక్చువల్లీ చాలా ట్రిక్స్ ఉన్నాయి చదువుకోవడానికి. ఎలా అంటే ఒక ప్లేస్ చేంజ్ చేయడం, ఇప్పుడు ఇక్కడ చదువుకోవడం, తర్వాత అక్కడ ఆ ప్లేస్లో చదువుకోవడం, లేకపోతే ఒక టాపిక్ ఇలా చదువుకొని ఇలా వీడియో రికార్డ్ చేయడం లేదా మిర్రర్లో మాట్లాడడం. అండ్ స్పెసిఫిక్గా లైక్ ఒక మన బుక్ తీసుకొని ఒక 2 లైన్స్ గీసి యువతల క్వశ్చన్స్ యువతల ఆన్సర్స్ అలా కూడా రాసి చదవచ్చు. చదవడానికి చాలా రకాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్, అందరు అంటారు కదా చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలని. ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం కాదు, చదువు అంటే ఇష్టం అవ్వాలి. యాక్చువల్లీ అది చదువుతున్నప్పుడు మనకి హ్యాపీనెస్ని ఇవ్వాలి. ఆ టాస్క్ కంప్లీట్ చేసింది అది ఇంకో టాస్క్ కంప్లీట్ చేయడానికి అది మనకు మోటివేషన్ ఇవ్వాలి. అలా ఇస్తున్నప్పుడే దాని మీద మనకి ఇంకా పిచ్చి పెరిగి 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 బాగా చదువుకొని ఆ టాపిక్స్ మనం ఫినిష్ చేసి దాంట్లో మనం మాస్టర్ అవుతాం. అంతేగాని ఒకవేళ ఆ చేస్తున్న పని మనం కనుక ఆ డోపమైన్ అనేది ఇవ్వకపోతే, హ్యాపీనెస్ అనేది ఇవ్వకపోతే మనం దాన్ని కంటిన్యూ చేయలేము. అది ఆటోమేటిక్ ఇవ్వదు. ఇచ్చేలా మనమే దాన్ని మార్చుకోవాలి. లైక్ ఒక టాస్క్ మనం పెట్టుకొని చిన్నగా దాన్ని కంప్లీట్ చేసి ఎస్ నేను కంప్లీట్ చేశాను అని చెప్పేసి మన సెల్ఫ్ మనం హ్యాపీ ఫీల్ అవుతాయి. ఆటోమేటిక్గా డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. లవ్లో ఉన్న పర్సన్స్ కూడా అంతే కదా. ఎందుకు? వాళ్ళతో మాట్లాడడం వల్ల, వాళ్ళతో అలా బయట తిరగడం వల్ల వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. అందుకే వాళ్ళంటే ఇంకా ఇష్టం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ కోసం ఇంకా ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. లాంగ్ డిస్టెన్స్లో ఎందుకు తగ్గిపోతుంది? కొంతమంది వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి డోపమైన్ రిలీజ్ చేస్తారు. సో దే ఆర్ హ్యాపీ. కానీ కొందరికి అలా కాదు. అందుకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. డిస్టెన్స్ దానికి కారణం. డోపమైన్ ఒకటే కాదు, అప్పుడు ఆక్సిటోసిన్ కూడా కారణం అవుతుంది. దగ్గరలో ఉన్నప్పుడు అటాచ్, వాళ్ళతో మాట్లాడేది ప్రతి ఒక్కటి హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసి మనం వాళ్ళ దగ్గర ఉండేలా చేస్తుంది. కానీ ఎప్పుడైతే డిస్టెన్స్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయో అప్పుడు వాళ్ళిద్దరూ దూరం అవడానికి కారణం అవుతుంది. ఈ దూరమైన క్షణాల్లో ఎక్కడైతే వీళ్ళకి హ్యాపీ హార్మోన్స్ అనేది దొరుకుతాయో అప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అనమాట. సో లవ్లో ఇది ఇలా వర్కౌట్ అవుతుంది. ఇన్ ద ఎగ్జాక్ట్ సేమ్ వే స్టడీలో కూడా ఇంతే అనమాట. ఆ టాపిక్ చదవాలి, చదివిన తర్వాత మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎస్ అని చెప్పేసి, లేదా దాన్ని ఇంకో టాస్క్ పెట్టుకొని దాన్ని ఫినిష్ చేయాలి. అలా చేస్తూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న మన ప్యాషన్లా మారుతుంది. ఆ ప్యాషన్ మనకి హ్యాపీనెస్ అవుతుంది. దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్. లేకపోతే వెనకాల షెల్ఫ్లో ఉన్న బుక్స్ లాగా మనం కూడా అలానే మిగిలిపోతుంది. సో ఏదైతే ఇష్టం ఉందో పని, ఏం చేయాలనుకుంటున్నామో ఆ పనిని మన ఇష్టంగా మార్చుకొని చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్, అదర్వైజ్ వీ కాంట్. సో ఇదే అనమాట ఈరోజు నేను అనుకుంది. సో ఇదే మొత్తానికి అనలైజ్ చేశాను అనమాట. సో మెల్లమెల్లగా అదంటే నాకు చాలా ఇష్టంగా మార్చుకుంటున్నాను నేను. చూద్దాం ఆ ఇష్టం ఎంత దూరం తీసుకెళ్తుందో. అప్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్. వాట్ మ్యాటర్స్ ఇస్ అప్లో డౌన్లో రెండిట్లో వీ హ్యావ్ టు బి స్టేబుల్. ఒకే మైండ్ సెట్తో ఉండాలి అండ్ పేషెన్స్తో ఉండాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ ద పేషెన్స్ అండ్ Revanth loves you.